ఫ్రెండ్స్, వెల్కమ్ టు శిల్ప క్రియేషన్. ఈ రోజు మీకు క్లే గణేష ఈజీగా ఎలా చేసుకోవాలో నేర్పిస్తాను. ముందుగా కొద్దిగా క్లేని తీసుకొని నేను బేస్ని తయారు చేస్తాను. ఇంకా కాస్త క్లేని పక్కన పెట్టేసేసుకొని బేస్కి సరిపోయేట్టుగా ఒక బాడీ పార్ట్ని తయారు చేద్దాం. స్టమక్ పార్ట్. క్రాక్స్ రాకుండా వాటర్ పెట్టి ఫినిషింగ్ చేసేసుకోవాలి. కొంచెం బొజ్జ ఎత్తుగా ఉండేటట్టుగా చూసుకోవాలి. బొజ్జగా గలపయ్య అని అంటాం కదా మనము, అందుకని కాస్త బొజ్జ కొంచెం ఎత్తుగా ఉండేటట్టుగా చూసుకొని మనం బేస్ పైన పెట్టి ఫిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు 2 లెగ్స్ని చేసేసుకుందాం. మొత్తగా 2 ఈక్వల్ సైజులో బాల్స్ని చేసుకుని లెగ్స్ని తయారు చేసుకుందాం. లెగ్స్ కొరకి మనము పైన లావుగా ఉండేటట్టు, కింద సన్నగా ఉండేటట్టుగా మీకు వీడియోలో చూపించిన కదా ఆ మోడల్లో 2 తయారు చేసుకొని పెట్టుకొని ముందల భాగాన్ని కొంచెం వేలుతో ప్రెస్ చేసేసి పెట్టుకుందాం. మనం లెగ్స్ పెట్టేసిన తర్వాత దాన్ని షేప్ని అడ్జస్ట్ చేసుకుందాం. లెగ్ పెట్టేశాక బ్యాక్ సైడ్ అలా కంపల్సరీ అనాలి, లేదు అంటే మనకి ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. అలా గట్టిగా ప్రెస్ చేసేస్తూ దానికి ఫిక్స్ చేయడం వల్ల ఊడిపోకుండా గట్టిగా ఉంటుంది. ఇప్పుడు మనకి లెగ్స్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. 2 బాల్స్ తీసుకొని హ్యాండ్స్ కంటే ముందుగా మనము జంజాన్ని వేద్దాం. మొత్తం కంప్లీట్ అయిపోయాక జంజం వేయాలంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది కదా, అందుకే ముందే జంజాన్ని వేసేసేద్దాం. ఇప్పుడు 2 బాల్స్ చేసుకొని వాటిని హ్యాండ్స్ లా ప్రిపేర్ చేసేసుకుందాం. సేమ్ హ్యాండ్స్ కూడా మనము పైన లావుగా కింద సన్నగా ఉండేటట్టుగా చేసుకుని ముందల భాగాన్ని కొంచెంగా ప్రెస్ చేయాలి. అలా ప్రెస్ చేసేసుకుని మనం హ్యాండ్స్ పెట్టుకునేటప్పుడు మనకు అభయహస్తం కుడి చేతిదేమో దీవిస్తున్నట్టుగా, ఎడమ చేతిదేమో లడ్డు పట్టుకున్నట్టుగా ఉంటుంది కదా, సేమ్ ఆ విధంగా మన హ్యాండ్స్ పొజిషన్ ఒకసారి చూసుకొని మనం హ్యాండ్స్ సేమ్ అలాగే గణపయ్య కూడా ఫిక్స్ చేసేద్దాం. హ్యాండ్స్ ఫిక్స్ చేసేసాక కూడా బ్యాక్ సైడ్ దాన్ని మనము ఫింగర్తో ఇలా గట్టిగా స్టిక్ అయిపోయే విధంగా అనుకోవాలి. తర్వాత మనము ఫింగర్స్లో లైన్స్ ఇవ్వాలి అని అనుకుంటున్నాం కదా, అప్పుడు ఎప్పుడైనా మనము లైన్స్ ఇచ్చేటప్పుడు అవి తిన్నుగా ఉన్న ప్లేస్లలో బ్యాక్ సపోర్ట్గా ఇంకొక హ్యాండ్ ఫింగర్ని పెట్టేసేసుకొని చేసుకుంటే మనకు చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్స్ అండ్ లెగ్స్ పోర్షన్ కంప్లీట్ అయిపోయింది. ఒక బాల్ని తీసుకొని ఆ బాడీకి సరిపోయే విధంగా సైజులో తయారు చేసేసుకొని దాన్ని సేమ్ బ్యాక్ సైడ్ ప్రెస్ చేసేస్తూ ఫిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు తొండాలి. అమ్మో చాలా పెద్దగా అయిపోయింది, కొంచెం తీసేసి దానికి కరెక్ట్ సైజులో చూసేసుకొని ఫిక్స్ చేసేసుకోవాలి. ఫింగర్స్తో అలా ప్రెస్ చేసేస్తూ ఫిక్స్ చేయాలి.
ఇప్పుడు నేను ఐస్ కోసం అని చెప్పేసి కొద్దిగా క్లేని తీసుకొని దాన్ని పొడుగ్గా చేసేసి 2 పీసెస్ లాగా కట్ చేసి అటొకటి ఇటొకటి స్టిక్ చేసేసాను. షేప్ మనకు అటు ఇటు అంటే టూత్పిక్ తీసేసుకొని అడ్జస్ట్ చేసుకొని చేసుకోవచ్చు. తర్వాత కింద ఒక చిన్న డాట్ పెడుతున్నాను ఐస్ లాగా నీట్గా కనపడడానికి. నెక్స్ట్ ఇయర్స్ పార్ట్. గణపయ్యకి ఇయర్స్ చాలా పెద్దగా ఉంటాయి కాబట్టి ఫస్ట్ మనము అవి ఇలా ప్రెస్ చేసి ట్రయాంగిల్ షేప్లో చేసేసుకుందాం. ట్రయాంగిల్ షేప్లో చేసుకున్న తర్వాత ఇలా ఫిక్స్ చేసేసి ఫింగర్తో తలకి అటాచ్ అయిపోయే విధంగా చేసుకొని కొంచెం కర్వ్ షేప్లో అనాలి. ఇప్పుడు మనం కిరీటం కోసం కొద్దిగా క్లేని తీసుకొని మిడిల్లో లావుగా ఉండేటట్టు అటు ఇటు సన్నగా ఉండేటట్టుగా దాన్ని చేసుకుందాం. ఈ విధంగా పైన పెట్టేసేసి ఫిక్స్ చేసేసుకుందాం. తర్వాత ఒక చిన్న డ్రాప్ షేప్ లాగా చేసేసి పైన ఫిక్స్ చేసేసాను. మిగిలిన క్లేని లోపల పెట్టేసి ఇంకా నెక్స్ట్ మనకు డిజైనింగ్ పార్ట్. కింద బేస్ ఉంది కదా, దాన్ని మ్యాట్ ఫినిషింగ్ లాగా అలా లైన్స్ లాగా డ్రా చేశాను నేను. తర్వాత చుట్టూ రౌండ్గా టూత్పిక్తో బ్యాక్ సైడ్తో ఆ విధంగా డాట్స్ పెట్టుకుంటూ వచ్చేసాను. మనం డాట్స్ పెట్టిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ మనం హార్జెంటల్గా లైన్స్ ఇస్తాం కదా, దానికి వర్టికల్గా మళ్ళీ లైన్స్ డ్రా చేసేస్తే మనకు అది మ్యాట్ లాగా లుకింగ్ కనిపిస్తుంది అన్నమాట. తొండం పైన మనకు గణపతికి లైన్స్ ఉంటాయి కాబట్టి ఆ లైన్స్ పెట్టేసేసాను. తర్వాత మనం బొట్టు పెట్టేసుకుందాం. బొట్టు కోసం అని చెప్పేసి 2 లైన్స్ స్ట్రెయిట్గా డ్రా చేసి కింద కర్వ్ షేప్లో అనాలి. మిడిల్లో మళ్ళీ ఒక లైన్ అంటే యూ షేప్లో పెట్టేసి మళ్ళీ ఒక లైన్ పెట్టాలి. తర్వాత ఇయర్స్కి కూడా ఒక 3 లైన్స్ డ్రా చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు మనకు పంచ మోడల్లో గణపతికి ఇలా లెగ్స్ పోర్షన్లో కర్వ్ షేప్లో లైన్స్ గీసేసేయాలి. నెక్స్ట్ క్రౌన్కి లైన్స్ గీస్తూ డాట్స్ పెడుతూ దాన్ని డిజైన్ చేసేసుకున్నాం. మన గణపయ్య రెడీ అయిపోయాడు. ఇది పిల్లలు కానీ ఎవరైనా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. దంతాల కోసం నేను టూత్పిక్స్ ఉన్నాయి కదా, వాటిని ఒకటి షార్ప్గా ఒకటి కొంచెం కట్ అయ్యి ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఫిక్స్ చేసేసాను. నేను ఈ వీడియో చేసేటప్పుడు చూసి మా పిల్లలు తయారు చేశారండి, నాకు చాలా హ్యాపీగా అనిపించింది.